ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ఫుడ్స్. ఈ రోజు వీడియోలో కొబ్బరి రొట్టె అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఎటువంటి మైదా కానీ ఎగ్స్ కానీ యూస్ చేయటం లేదండి. సాధారణంగా అందరి ఇళ్లలో ఉండేటువంటి ఇడ్లీ రుబ్బుతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ పూట తినడానికి పిల్లలకి ఎప్పుడూ కూడా బేకరీ నుండే కాదండి, ఇలా ఇంట్లోనే ఈజీగా కొబ్బరి రొట్టె చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో సింపుల్ అండ్ ఈజీగా కొబ్బరి రొట్టె అనేది ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను 3 కప్పుల వరకు ఇడ్లీ రుబ్బు అనేది తీసుకున్నాను. ఇడ్లీ రుబ్బు అనేది అందరిళ్ళల్లో ఉంటుంది కదండి, సో దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. చూసారు కదా, 3 కప్పుల వరకు ఇడ్లీ రుబ్బు అనేది తీసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, మరీ పల్చగా కాదు, అలానే ముద్దగా కూడా ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే కొబ్బరి రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ గట్టిగా కాకుండా అంటుకుపోకుండా ఉంటుందండి. ఇందులో నేను ఎటువంటి సాల్ట్ అనేది యూస్ చేయటం లేదు. చూసారు కదా, ఈ కప్పుతోనే 3 కప్పుల వరకు ఈ ఇడ్లీ రుబ్బు అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. 2/3 కప్ వరకు కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు, కానీ దీనంత టేస్ట్ అయితే ఉండదు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు తురుముకున్నటువంటి బెల్లం అనేది వేస్తున్నాను. ఏ కప్పుతో అయితే రుబ్బు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం అనేది తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం బెల్లం అనేది తీసుకోవచ్చండి, కొంచెం తీపి ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసి చేత్తో మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా బెల్లం అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగే కొబ్బరి కూడా ఎక్కడా కూడా ముక్కలుగా ఉండకూడదండి, మొత్తం అంతా కూడా కూరలానే ఉండాలి. ఈ విధంగా ఉంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యూస్ చేస్తున్నాను. కొంచెంగా వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువగా వేసుకున్నా సరే బాగుండదు. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి రొట్టె అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. మనం యూస్ చేసేటువంటి ప్యాన్ అనేది బాగా దలసరిగా ఉండాలండి. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా దలసరిగా ఉన్న ప్యాన్ యూస్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కక ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రుబ్బు మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను. ఎక్కడ కూడా కలపకూడదండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకోవాలి. నేను తీసుకున్నటువంటి రుబ్బు అంతా కూడా మొత్తం అంతా కూడా వేసేసాను. నాకు ఇక్కడ ఈ పాటి మందంతో అయితే వచ్చింది. మూత పెట్టుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఒకవేళ మూతకు గనక హోల్ ఉన్నట్లయితే ఇక్కడ చూపించిన విధంగా కొంచెం మైదా పిండిని వాటర్లో వేసి కలుపుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా కొబ్బరి రొట్టె అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. చూసారు కదా, స్టార్టింగ్ నుంచి కూడా సిమ్లోనే ఉంచుకోవాలండి, అలా అయితేనే మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు 20 నుంచి 25 నిమిషాలు పట్టిందండి ఈ రొట్టె అనేది ప్రిపేర్ అవ్వడానికి. చూసారు కదా, ఒకసారి మూత తీసిన తర్వాత ఏదైనా చాక్తో ఇలా లోపల వరకు గుచ్చి చూస్తే ఏదైనా అంటుకోకుండా వచ్చినట్లయితే కొబ్బరి రొట్టె అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడి మీద ట్రాన్స్ఫర్ చేస్తే కనుక విరిగిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఏదైనా చాక్తో ఎడ్జెస్ అన్నీ కూడా ఇక్కడ చూపించిన విధంగా తీసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా కేక్స్ కానీ ఇటువంటివి బేక్ చేసినప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోయే అవకాశం కూడా చాలానే ఉంది. అంత కష్టపడి చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేయకపోతే చేసినంత కూడా వృధా అయిపోతుంది కదా. చూసారు కదా, మన కొబ్బరి రొట్టె అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. అంతేకాకుండా ఎక్కడ కూడా మాడడం లేదు. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే వేడివేడిగా కొబ్బరి రొట్టె అనేది రెడీ అయిపోతుంది. సో మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడైనా ఈవినింగ్ పూట తినడానికి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.